అబ్బబ్బబ్బా! ఏమన్నా ఉందండి పొంగల్ పచ్చి పులుసు నిజంగా. సింపుల్‌గా చేసేసానండి. ఇంకా సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. పొంగల్లో పచ్చి పులుసు పక్కకేసుకొని తింటే చెప్పి తినండి శైల గారు. చెప్పేస్తాను. 1 సెకండ్. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్‌లో పెసరపప్పు తీసుకొని వేయించానండి. దానికి తగ్గట్టు రైస్, అలాగే కొంచెం ఘీ, కొంచెం ఉప్పు, కొంచెం లిటిల్ పసుపు వేసి ఒక 4, 5 విజిల్స్ రానిచ్చాను. వాటర్ మాత్రం 1కి 4 గింతలు ఎక్కువేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఉడికిపోయింది కదా, మంచిగా ఒక్కసారి కలిపారా, కొంచెం హాట్ వాటర్ వేసుకోండి. ఒక 1/2 లీటర్, 3/4 లీటర్ సరిపడినంత. ఆ తర్వాత తాలింపు వేసేయండి. తాలింపులో మనకి ఈ రెగ్యులర్ వీటితో పాటు నెయ్యితో తాలింపు వేయండి. అండ్ అల్లం ముక్కలు వేయటం మర్చిపోకండి. అండ్ మిరియాలు మస్ట్ అనమాట. ఇంగు మాత్రం దట్టించండి. లాస్ట్ కొత్తిమీర వేయటం మర్చిపోకండి. ఈ తాలింపునంతా అందులో కలిపేసేయండి. కలిపి పెడితే మనకి కట్టె పొంగలి రెడీ. ఇంకా పచ్చి పులుసులోకి వెళ్తే కనుక జస్ట్ ముందు పోపేసేసుకున్నానండి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం పచ్చిమిర్చి వేయించి పక్కకు పెట్టుకున్నాను. వంకాయ కూడా బాగా ఉడికించి వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి దంచేసుకున్నాను. చింతపండు పులుసు పిండి అన్న వీటన్నిటిని కలిపి కొంచెం బెల్లం వేసేసి పక్కకు పెట్టేసిన పచ్చి పులుసు కూడా అయిపోయింది. సో సీన్ కట్ చేస్తే ఇక్కడ ఈ సీన్ మొదలైంది. చేసేయండి మరి. ఫుల్ వీడియో మన శైలాస్ కిచెన్లో ఉంది, చూడటం మర్చిపోకండి.